ఈరోజు మాటలు తగ్గించుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా 100% ఫెయిల్యూర్, మీరు 100% ఫెయిల్యూర్. మళ్ళీ ఏంటో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మీ మామ మాటలు చెప్తావు. నిజమే జగన్ గారు, మీరు బోత్ ఆర్ నాట్ సేమ్. ఓటమి ఎరుగని ధీరుడు జగన్ అన్న, కానీ నువ్వు మొదటిసారే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడివి. బోత్ ఆర్ నాట్ సేమ్. కూటమితో అందరి కాళ్ళు పట్టుకుంటే గాని ఎమ్మెల్యే కాలేని వాడివి నువ్వు, కానీ తన సొంత సత్తాతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మొనగాడు జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్. వైఎస్ఆర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కానీ వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటులో నిలిచిన పార్టీ మీ పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్. పేద విద్యార్థుల కోసం 43,000 పాఠశాలను నాడు నేడు పనులు స్టార్ట్ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 2 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ కి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈరోజు సీఎం అయిన 3 నెలల్లోనే 130,000 మందికి మెరిట్లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 15,000 పోస్టులు డిఎస్సి పరీక్షను కూడా మెరిట్లో చేయలేక లీకులు చేసి అమ్ముకున్న పనికిమాలిన నాయకుడు నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ, ఐబీ, ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చి పేద విద్యార్థులు కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్లి వేదికల మీద మాట్లాడగలిగే స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నువ్వు వచ్చిన వెంటనే సిబిఎస్ఈ, ఐబీ, అలాగే ఇంగ్లీష్ మీడియంని, ట్యాబుల్ని అన్ని తీసేసి కనీసం ఆ పేద విద్యార్థులకు మంచి తిండి కూడా పెట్టలేకుండా వాళ్ళ చావులకు కారణమవుతున్న వ్యక్తి. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయము మీరు తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా